కాలాలతో సంబంధం లేకుండా ఉదయ సముద్రం అన్ని కాలాలలోనూ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాగే వేసవి సైతం నల్గొండ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రజలకు సేద తీరుస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పానగల్ ఉదయ సముద్రంపై కథనం. నల్గొండ మున్సిపాలిటీతో పాటు 400 గ్రామాలకు పైగా సాగు తాగునీరు అందిస్తున్న ఉదయ సముద్రం కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలోనూ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలాగే వేసవిలో సైతం నల్గొండ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉదయ సముద్రంతో పాటు దిగువ ప్రాంతాలకు నీరు సరఫరా అవుతున్న తూముల వద్ద చిన్నారులు ఈత కొడుతూ సేద తీరుతున్నారు. ఉదయ సముద్రంలో సైతం ఈత కొడుతూ సేద తీరుతున్నారు. అయితే ఈసారి గత సంవత్సరంతో పోలిస్తే నీటి నిల్వ తగ్గిందని చెబుతున్నారు. తూముల వద్ద ఈత కొట్టడానికి సరైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని, బాగా పాకురు పట్టడం వల్ల బండలు జారుతున్నాయని, చిన్నారులు ఈత కొట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. మేము ఇక్కడ రావడానికి పానగల్ ఉదయ సముద్రానికి స్విమ్మింగ్ రావడానికి కారణం ఏంటంటే, ఎండాకాలము ఒక గంట సేపు స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా ఉల్లాసంగా ఉంటుంది. వ్యాయామం కంటే కూడా స్విమ్మింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ నల్గొండ పట్టణ వాసులకు ఉదయ సముద్రం స్విమ్మింగ్ చేయడానికి ఎండాకాలం సమయంలో చాలా సంతోషంగా అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు. దీనికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జిమ్ల కంటే కూడా స్విమ్మింగ్ చేయడం ఎండాకాలం చాలా మంచిది. నేను స్విమ్మింగ్ కాబట్టి 15 రోజులు అవుతుంది. పానగల్ చెరువులో నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. వేసవి ఎండతాపం తీర్చుకోవడానికి మేము స్విమ్మింగ్ ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు స్విమ్మింగ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సమ్మర్లో మాత్రం ఈ ఉదయ సముద్రంలో వచ్చి ఈ వేసవి ఎండ తప్పించుకోనికి ఇక్కడ మాత్రం కంపల్సరీ వాకింగ్ చేస్తున్నాము. మా చిన్న పిల్లలతో సహా ఇక్కడికే వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా ముందు జనరేషన్కి ఇప్పుడు ఈత అనేది మర్చిపోతురు కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్లో చేయడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్లు, వాళ్ళు అందులో కెమికల్స్ వాడడం వల్ల వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్లు అవుతున్నాయని మేము కంటిన్యూ చేస్తున్నాం. వాటర్ కూడా ప్రతి సంవత్సరం ఉన్న వాటర్ లెవెల్ ఈ సంవత్సరం కొనసాగింది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది కాలేదు. నేను గత 15 రోజుల సంది కూడా ఈ పానగల్ చెరువులకు ఈతకు వస్తున్నాం. నాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి సమ్మర్ కాబట్టి ఈత నేర్పించడం కోసం తీసుకొస్తున్నా. కాకపోతే పోయినసారి ఇంత వాటర్ ఈసారి లేదు. పానగల్లో వాటర్ తగ్గింది. కాకపోతే ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిస్తే మాత్రం లోకల్ వాసులకు చాలా మంచిది. వాతావరణం సాయంత్రం పూట కానీ ఉదయం కానీ చాలామంది విపరీతంగా వస్తారు. లోకల్ అందుబాటులో ఉంది. అందరికి కూడా ఎటువంటి రుసుము లేకుండా ఏర్పాట్లు చేస్తారు కాబట్టి మంచిగా ఉంది. ఇక్కడ వాటర్ చాలా బాగున్నాయి. కొంచెం పాచగా ఉన్నాయి. చాలా నీట్గా కొట్టాలి. రాళ్ళు ఉన్నాయి, ఎక్కువ దుంకకూడదు. వాటర్ బాగున్నాయి. స్విమ్మింగ్ మంచిగా వస్తుంది. వాటర్ చాలా బాగున్నాయి కానీ రాయలు ఎక్కువ ఉన్నాయి. అంతా మెట్లు దగ్గర కొంచెం పాకూర అంతా క్లీన్ చేయించి ఆ గడ్డి అంతా తీసేపిస్తే మంచిగా స్విమ్మింగ్ చేసి నీళ్ళు కూడా కలుషితం కాకుండా ఎవరి చెత్త వేయకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే ఇంకా మంచిగా అక్కడి నుంచి జంప్ చేయొచ్చు. ఆ మెట్లు ఎక్కితే ఒక పాప రోజు నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు డొర్లుకుంటూ ఆ నీళ్ళలో పడిపోయింది జారి. అయితే కొన్ని రోజుల తర్వాత అది పోయినసారి మంత్లో వస్తే ఈసారికి పోయినసారికి మిడిల్లో దీనికి ఒక్కసారి క్లీన్ చేసారు. మళ్ళీ పాకూర వచ్చింది. ఇంకొకసారి క్లీన్ అయితే అది మెట్లు జారుతున్నాయి. అది మెట్లు జారకుండా ప్రాపర్గా ఉంటే ఏమో అనుకోవచ్చు. అది నిన్న కూడా ఒక బాబు కింద పడేది కానీ ఎవరో పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే జారిపోయేవాళ్ళు. బ్యాక్ సైడ్ మంచి పిల్లల కోసం చాలా సరదాగా చిన్న ట్యాంక్స్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ గురించి బాగా ఏర్పాటు చేశారు. పిల్లలంతా చాలా హుషారుగా చాలా సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి బాగా సంతోషంగా స్విమ్మింగ్ చేసుకుంటారు. ఇది ఒక మంచి అవకాశం. కావున అందరూ నల్గొండ చుట్టుపక్కల వాళ్ళు మంచిగా సద్వినియోగం చేసుకొని స్విమ్మింగ్ నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఎండాకాలంలో పిల్లల్ని తీసుకొస్తున్నాము. చాలా బాగుంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి వస్తున్నారు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు. 9-10 గంటల వరకు చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఏంటంటే పేరెంట్స్ అవసరం లేకుండా అనమాట కొట్టొచ్చు అనమాట. ఎందుకంటే వాటర్ 3 ఫీట్సే ఉంటాయి కాబట్టి పిల్లలు మునిగిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది, సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చాలామంది వస్తున్నారు. చాలామందికి చాలా ఉపయోగం ఉన్నది సార్. కాకపోతే ఏంటంటే కొంచెము ఇక్కడ ఈ వాటరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు వర్కర్స్ ఉన్నారో కొంచెం అప్పుడప్పుడు కొంచెం లైట్గా ఇది బ్లీచింగ్ పౌడర్ కానీ అయితే క్లీనింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్లోరిన్ ట్యాబ్లెట్స్ అవి వేసి ఏమవుతుందంటే కొంచెం ఏమన్నా ఇన్సెక్ట్స్ జెమ్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ పోతాయి.
పిల్లలు కూడా మంచిగా ఉంటుంది సార్ అట్లా. ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఎలర్జీ రాకుండా ఉంటుంది అనమాట. అందరు చాలామంది వస్తారు కాబట్టి అదొక్కటి 2 వేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది సార్.